హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ ఎంతో హెల్దీ అయిన ఏబీసీ జ్యూస్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్ అండి. ఈ జ్యూస్ వల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి వెయిట్ లాస్ కోసం యూజ్ అవుతుంది, అలాగే స్కిన్ హెల్త్ కోసం, హెయిర్ హెల్త్ కోసం, బాడీ డిటాక్స్ అవుతుంది, అలాగే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నా సరే, పీసీఓడి ఉన్నా సరే ఈ ఏబీసీ జ్యూస్ చాలా బెనిఫిట్ అండి. ఫస్ట్ బీట్రూట్, క్యారెట్ మిక్సీ పట్టి చేసుకుంటే ఆ టేస్ట్ మనకి తాగబుద్ధి కాదండి. మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. మనం వేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇక్కడ నేను 3 బీట్రూట్లకి 6 క్యారెట్లు తీసుకోవాలి. 1 బీట్రూట్కి 3 క్యారెట్లు అలా తీసుకోండి. అలాగే 2 ఉసిరికాయలు తీసుకోండి. అలాగే అల్లము 1 ఇంచు అల్లం తీసుకోండి. మనం లాస్ట్లో లెమన్ పిండుకోవాలి, లెమన్ కూడా తీసుకోండి. దీనిలోకి మనం ఏ తేనె కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇదే మనకి బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ ఇవన్నీ పీల్ తీసేసుకోండి. పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. నేను 3 బీట్రూట్లు, 6 క్యారెట్లు తీసుకున్నాను, అలాగే 2 ఉసిరికాయలు తీసుకున్నాను, అలాగే 1 ఇంచు అల్లం తీసుకున్నాను. మనకి దానిమ్మ విత్తనాలు ఉంటే దానిమ్మ విత్తనాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ బాగుంటుంది, స్వీట్నెస్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మనం ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకొని నార్మల్ మిక్సీ జార్లో వేసేసి కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నా దగ్గర కోల్డ్ ప్రెసర్ జ్యూసర్ ఉంది, అగరో వాళ్ళది. నేను ఏబీసీ జ్యూస్ కోసమే ఈ జ్యూసర్ తీసుకున్నాను. ఇప్పుడు కాదు, నేను 3 years బ్యాక్ తీసుకున్నాను. నాకైతే ఇది బాగా యూజ్ అవుతుందండి. మంచిగా జ్యూస్ ఫిల్టర్ అవుతుంది, అలాగే మనకి పిప్ ఉంటుంది కదా, అది సైడ్కి ఫిల్టర్ అయిపోద్ది. జ్యూస్ జస్ట్ ఒక 5 to 6 minutesలో జ్యూస్ అనేది మంచిగా ఇలా వచ్చేస్తుంది. వీటన్నిటిని మనం నార్మల్ మిక్సీలో అయినా సరే మిక్సీ పట్టేసుకొని మనం ఐస్ క్యూబ్స్ లాగా, ఐస్ క్యూబ్ ట్రే ఉంటుంది కదా, అందులో పెట్టేసి డీప్ ఫ్రీజర్లో పెట్టేసి ఐస్ క్యూబ్స్ కూడా డైలీ మార్నింగ్ మనము 1-2 క్యూబ్స్ వేసేసుకొని వాటర్లో, గోరువెచ్చని నీళ్ళలో వేసేసుకొని అలా కూడా తాగొచ్చు. లేదు జ్యూస్ చేసుకోవాలి అంటే ఇలా చేసుకొని తాగండి. ఎలా చేసుకున్నా సరే బెనిఫిట్స్ అయితే సేమ్ ఉంటాయండి. మనకి రెగ్యులర్గా చేసే టైం ఉన్నప్పుడు మనం ఇలా చేసుకొని తాగొచ్చు. టైం లేని వాళ్ళు అలా ఐస్ క్యూబ్స్ లాగా పెట్టుకొని ఫ్రీజర్లో స్టోర్ చేసుకొని రెగ్యులర్గా తాగొచ్చు. వీక్లీ ఒక 3 days ఇలా ఫ్రెష్ జ్యూస్ చేసుకొని తాగండి, చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ముఖ్యంగా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్కి ఈ జ్యూస్ బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్లో ఇలా లెమన్ పిండేసుకొని మనం తాగేసేయడమే, హనీ ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ ఏబీసీ జ్యూస్ మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు బ్లడ్ లేదన్నా సరే, ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ ఇది రెగ్యులర్గా కంటిన్యూస్గా ఒక 3 months రెగ్యులర్గా తీసుకొని చూడండి, రిజల్ట్ మీరే చూస్తారు. నేను చేసిన ఈ ఏబీసీ జ్యూస్ అయితే 4 members సరిపోతుందండి. అంటే 3 బీట్రూట్స్, 6 క్యారెట్స్ ఇవన్నీ ఇలా తీసుకున్నాను కదా, ఈ కొలత 4 members సరిపోతుంది. నేను దీన్ని ఇలా గ్లాస్ బాటిల్లో పెట్టేసి ఫ్రీజర్లో స్టోర్ చేస్తాను. 2 days మనం యూస్ చేసుకోవచ్చు అండి. అంటే ఇవాళ చేసుకుంటే రేపు కూడా మనం తాగొచ్చు, అంతకంటే ఎక్కువ వద్దు. మోస్ట్లీ ఫ్రెష్ జ్యూస్ తాగడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ కుదరకపోతే ఇలా 1 day స్టోర్ చేసుకొని మనం తీసుకోవచ్చు. ఈ ఏబీసీ జ్యూస్ మీరు కూడా ట్రై చేయండి. మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ కోసం రెగ్యులర్గా తాగడం అలవాటు చేసుకోండి. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.